ఆ లోక్సభ టికెట్ అంశం గులాబీ పార్టీలో ఎలాంటి సెగ రాజేస్తోంది? పార్టీలు మార్చే నాయకుడికి టికెట్ ఇవ్వొద్దంటూ ఓ వర్గం చేస్తున్న డిమాండ్ దేనికి సంకేతం? పార్టీకి విధేయులైన నిజమైన ఉద్యమకారులకే అభ్యర్థిత్వం కట్టబెట్టాలని కోరుతుందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలతో పాటు కాసింత జగిత్యాల జయశంకర్ జిల్లాలతో కలిసిన పెద్దపల్లి లోక్సభ టికెట్ అంశం అధికార టీఆర్ఎస్ లో కాక పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్ మదిలో ఎవరి పేరుందో తెలియదు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్న మాజీ ఎంపీ వివేక్ కు వ్యతిరేకంగా పలువురు ఆశావహులు పావులు కదుతూ ఉండడం పార్టీలో చర్చలకు దారితీస్తోంది. పెద్దపల్లి టికెట్ కోసం కొందరు ఆశావహులు హైదరాబాద్ లోనే మకాం వేశారు. తమదైన శైలిలో లాబింగ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. అంతిమ నిర్ణయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్దే కావడంతో ఎమ్మెల్యేలు సైతం ఎవరికి గట్టి హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయితే వివేక్ కి మాత్రం టికెట్ ఇవ్వొద్దంటూ మెజారిటీ నేతలు కోరుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వివేక్ పై పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది. అయితే ఆ అగ్గి చల్లారలేదని వివేక్ పై నేతలు లోపల అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. మరి ముఖ్యంగా వివేక్ తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అంతర్గత సంభాషణల్లో ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచిర్యాల జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కే పెద్దపల్లి లోక్సభ టికెట్ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజుకు స్వరం పెంచుతున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని మాజీ ఎంపీ వివేక్ టికెట్ ఇవ్వొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వారికి ఎలా టికెట్ ఇస్తారన్న ప్రశ్నల్ని కూడా ఎక్కువ పెడుతున్నారు. ధనబలం ఉన్న వారిని టికెట్ ఇచ్చి గెలిపిస్తే వారి వ్యాపార అవసరాల కోసం మళ్లీ పార్టీకి ద్రోహం చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంకొందరు వాదిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ లక్ష్యంగా ఈ ప్రచారం జోరందుకోవడంతో అసలు పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ ఎవరికిస్తారన్న దానిపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఎవరైనా ప్రయత్నాలు చేసినా అంతిమంగా తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో వివేక్ ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గులాబీ బాస్ వద్ద వివేక్ ఉన్న పరపతి తెలియక కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో వివేక్ ఉన్న బలమేంటో తెలుసు కాబట్టే కేసీఆర్ ఎప్పుడూ ఆయనకు టికెట్ హామీ ఇచ్చారని, అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ సుమన్ను ఎమ్మెల్యేగా చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆశీస్సులు తమ బాస్కే ఉన్నాయని, తమ నాయకునిపై కొందరు పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని వివేక్ వర్గీయులు రగిలిపోతున్నారు. అయినప్పటికీ వివేక్ వ్యతిరేకులు ఆయనకు టికెట్ దక్కకూడదన్న ఎజెండాతో ముందుకెళ్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నారట. వివేక్ వల్ల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ గ్రూపులు తయారవుతాయని, ఆయనకు బదులు మరో కొత్త నేతకు టికెట్ ఇస్తే పార్టీ క్యాడర్ అంతా ఏకతాటిపై పనిచేస్తుందని వారు అధిష్టానం పెద్దలకు తమ వాయిస్ వినిపిస్తున్నారట. ఈ తరుణంలో వివేక్ పై మొదటి నుంచి కోపంగా ఉన్న ఒక మంత్రి, మరో యువ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారట. పెద్దపల్లి ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు కొందరు పేర్లను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వినికిడి. వివేక్ వ్యతిరేకుల డిమాండ్ల నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి సారించినట్లు టీఆర్ఎస్ నేతలు చెవులు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ జర్నలిస్ట్ బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిచితుడు కావడంతో పాటు స్థానికుడైన లక్ష్మయ్యకు టికెట్ ఇస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో
వీరితో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రవీణ్ కుమార్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతిమంగా పెద్దపల్లి ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందోనని పరిశీలకులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు.